ఓకే తుషార్, సో ఈరోజు సబ్మిట్ చేయండి ఈరోజు సబ్మిట్ చేయండి. స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? ఓకే, సో లాస్ట్ టైం బ్లాక్ కలర్ ఉండింది, దిస్ ఈస్ లిటిల్ బిట్ బెటర్. ఓకేనా? సో మనము ఫస్ట్ క్లాస్లో ఏం చూసామంటే నంబర్ సిస్టమ్స్ ఏమని చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్స్, ఇవన్నీ చూసాం. దీని తర్వాత ఫ్రాక్షన్స్లో ఏమేమి చూసాము? ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ యూనిక్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో మనం ఇందాక క్లియర్, గుడ్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ నంబర్ సిస్టమ్స్ అంటే ఏమని నేర్చుకున్నాము. నంబర్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, తర్వాత యూనిక్ ఫ్రాక్షన్ అనేది చూసాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమి? ప్రాపర్ ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ అంటే ఏమి? 1/2, 1/3 ఈ విధంగా ఉండేదాన్ని మనం ఏమంటాము? ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? అప్పర్ పార్ట్ని ఏమంటాం మనం? న్యూమరేటర్. లోయర్ పార్ట్ని డినామినేటర్. అప్పర్ పార్ట్ని న్యూమరేటర్ అంటాము, లోయర్ పార్ట్ని డినామినేటర్ అంటాం. ఓకేనా? సో ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఏం డిస్కస్ చేస్తాం మనము? ప్రాపర్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ అనేది లెస్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు డినామినేటర్. ఓకేనా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, న్యూమరేటర్ అనేది బిగ్గర్గా ఉంటుంది, డినామినేటర్ లెస్ దాన్ ఉంటుంది. ఓకేనా? సో తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా ఉంటుంది? 1, 1/2, 3, 1/4 ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తాము? we will convert to proper thing. ఓకేనా? సో ఎలా కన్వర్ట్ చేస్తాము? 2 into 1. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 2 into 1 తర్వాత 2 వాల్యూ ఉంటుంది, 2 + 1 = 3/2. 3/2. ఓకేనా? అదేవిధంగా ఇది చూడండి, 3 1/4. సో 3 1/4. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము? 4 into 3 రిజల్ట్ ఏమొస్తుంది? 12. రిజల్ట్ ఏమొచ్చింది? 12. సో ఈ 12ని ఏం చేస్తాము? అడిషన్ చేస్తాం. 12ని +1. 12 + 1 ఎంత? 13/4. ఓకేనా? సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ టైం డిస్కస్. మోని, డౌట్ ఇన్ యూనిక్ ఫ్రాక్షన్ చెప్తాను నేను. ఓకేనా? సో లైక్ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ ఏం చూసాము? లైక్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటుందంటే డినామినేటర్ అన్నీ సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/3, 2/3, 5/3. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఈ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ మనకి ఎక్కడ యూస్ అవుతుంది అంటే, మీరు ఆపరేషన్స్ చేస్తారు కదా సార్, మేము డాక్టర్స్ ఆపరేషన్స్ చేసేకి అని అడగకూడదు. ఓకేనా? సో ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏమి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకేనా? సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్కి ఒక్కొక్క విధంగా మనం ఆపరేషన్స్ అనేది చేస్తాం. ఓకేనా? ఇంతవరకు అందరికి క్లియరా? ఓకే. సో లైక్ ఫ్రాక్షన్స్లో ఏం చేస్తాము? డినామినేటర్ అన్నీ ఈక్వల్గా ఉంటుంది లేదా సేమ్గా ఉంటుంది. అన్లైక్ ఫ్రాక్షన్స్లో చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, 4/7, 3/8, 6/3 ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్స్.
మోనిం ఇదే కదా అడిగింది. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏం లేదు మా, న్యూమరేటర్ అనేది ఖచ్చితంగా 1 ఉండాలి. న్యూమరేటర్ అనేది 1 తప్ప ఇంకే ఏ నెంబర్ ఉండకూడదు. సార్ మరి డినామినేటర్, సార్ డినామినేటర్ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సార్ 1/2.3 ఉండొచ్చా? ఉండకూడదు. 1/2.3 ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఎందుకు మనం ఏం చెప్పాము, ఫ్రాక్షన్స్లో ఉండాలి, ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉండాలి. బట్ PQ అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు హోల్ నెంబర్ అవ్వాలి. ఓకేనా, న్యూమరేటర్ డినామినేటర్ హోల్ నెంబర్ అవ్వాలి. ఓకేనా, హోల్ నెంబర్ అవ్వాలి. తర్వాత Q షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, గుడ్. సో దీని తర్వాత మనం ఏం చేస్తాము, అడిషన్స్. ఓకేనా, సో డినామినేటర్ సేమ్గా ఉంటే ఎలా అడిషన్ చేస్తాము, డినామినేటర్ సేమ్గా ఉంటే ఎలా అడిషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, A/B ప్లస్ C/D ఉంది. ఎలా యాడ్ చేస్తాము, డైరెక్ట్గా మనం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 3/2 ఏం చేస్తాము, సో డినామినేటర్ 2 రెండు కామన్ సేమ్ ఉంది కాబట్టి 2 రాస్తాము. 1 ప్లస్ 3 నార్మల్ అడిషన్ చేసినట్టు చేస్తాం. 1 ప్లస్ 3 ఎంత, 4/2 విచ్ ఈస్ 2. ఓకేనా, క్లియర్ అయింది. ఓకే, సో ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది తెలుసా, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, A/B ప్లస్ C/D ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, క్రాస్ మల్టిప్లై చేస్తాం. In unit fraction numerator will be 0. No ma, numerator 1 మాత్రమే ఉండాలి, 0 ఉండకూడదు. ఓకేనా, నిహాంత్ 1/2.3 మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, బట్ ఆ ఫార్మాట్లో ఉంటుందా అంటే ఆ ఫార్మాట్లో ఉండకూడదు. ఓకేనా, సో 1/2.3 ఆ ఫార్మాట్లో ఉంటుందా అంటే ఉండకూడదు. బట్ మీరు ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటారు కదా, ఆ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ డినామినేటర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. A ఇంటూ D, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఓకేనా, తర్వాత B ఇంటూ C, AD ప్లస్ BC. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓకేనా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, 1/2 ప్లస్ 3/3, 1/2 ప్లస్ 3/3 ఎలా చేస్తాము, 3 ఇంటూ 1 ఎంత, 3 ప్లస్ 2 ఇంటూ 3 6 డివైడెడ్ బై 2 ఇంటూ 3 6 ఏమవుతుంది, 9/6. దీనికి కావాలంటే మళ్ళీ మీరు సింప్లిఫై చేయొచ్చు. 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 3s are 3 2s are. ఓకేనా, క్లియరా, అర్థమైందా? సో ఇది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కొంచెం ప్రాక్టీస్ చేసాము. తర్వాత సబ్ట్రాక్షన్స్ చూసామా లేదా, మనం సబ్ట్రాక్షన్ చేసామా? ఓకే, సో సబ్ట్రాక్షన్ చూడండి, సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఎలా చేసాము, డిఫరెంట్ డినామినేటర్ ఉన్నప్పుడు ఎలా చేసాము. ఓకేనా, చేంజ్ ఏం లేదు. అడిషన్కి ప్లస్ చేసాము, సబ్ట్రాక్షన్కి మైనస్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ 3/5 మైనస్ 1/5. డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి డినామినేటర్ 5 యాజ్ ఇట్ ఈస్ రాస్తాము. 3 మైనస్ 1 ఎంత, 2 డివైడెడ్ బై 5. నిహాంత్ డౌట్, అడ్మిట్ పని. నిహాంత్ ఏం డౌట్ మా? No doubt, sir. ఓకే, సో సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు మనం ఇలా చేస్తాం. ఓకేనా, సో డిఫరెంట్ డినామినేటర్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, 1/2 మైనస్ సేమ్ ఇంతకుముందు తీసుకున్నాం కదా, ఆ ఎగ్జాంపులే తీసుకుంటాం.
3/7. 1/2 minus 3/7. డినామినేటర్ సేమ్గా ఉందా? లేదు. సో ఏం చేస్తాము? ఏడి, ఓకేనా? 7 into 1 7, మిడిల్లో మైనస్ 3 into 2 6, 3 into 2 6 divided by 7 2s are 14. 7 minus 6 ఎంత? 1. 1/14. క్లియరా? గుడ్. ఓకేనా? సో ఈ విధంగా మనము సబ్ట్రాక్షన్స్ చేస్తాం. ఓకేనా? తర్వాత మల్టిప్లికేషన్స్. సో మల్టిప్లికేషన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో ఈ మల్టిప్లికేషన్స్ మనకి 3 టైప్స్ ఉంది. ఓకేనా? సో ఒకటి వచ్చి ఫ్రాక్షన్స్ని ఫ్రాక్షన్స్తో మల్టిప్లై చేయడం. ఇది నెంబర్ డిఫరెంట్ టైప్స్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయడం. ఇక్కడ చూడండి. సో 1/2 ఇంటూ 3/4. 1/2 ఇంటూ 3/4. సో మనం అడిషన్ సబ్ట్రాక్షన్లో వచ్చి, ఓకేనా, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే ఏం చేసాము? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. కానీ మల్టిప్లికేషన్లో ఆ విధంగా చేయం. మల్టిప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. సో 1 into 3 ఎంత? 3 డివైడెడ్ బై 2 into 4. 2 into 4 3/8. ఓకేనా? 3/8. ఇది ఎప్పుడు? ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసేటప్పుడు. ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసేటప్పుడు. ఓకేనా? ఈ కేసు చూడండి, సెకండ్ కేసు. మా ఫస్ట్ కేసు అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఈజ్ దట్ క్లియర్? ఎస్. డౌట్ ఉన్నప్పుడు హ్యాండ్స్ రైజ్ చేయండి. డౌట్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. గుడ్. హవిష్ ఓకేనా? సో మనం ఫ్రాక్షన్స్ బై ఫ్రాక్షన్స్ చూసాం. నెక్స్ట్ థింగ్ ఏంటి? హోల్ నంబర్స్. ఒక ఫ్రాక్షన్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఒక ఫ్రాక్షన్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3/8 అనేది ఇదేమిది? ఫ్రాక్షన్. ఇదేమిది? ఫ్రాక్షన్. సో ఈ ఫ్రాక్షన్ని నేను హోల్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. 3/8. 3/8ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? సో దీన్ని మనం 2 మెథడ్స్గా ఆలోచించవచ్చు. డైరెక్ట్గా 3/8 కనిపిస్తుంది. ఇది 3/8 ఇంటూ 2. నార్మల్గా ఏం చేస్తాము? న్యూమరేటర్ డినామినేటర్తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. ఇక్కడ డినామినేటర్ లేదు, మనం ఏమనుకుంటాము? బై 1 అనుకునేసి డైరెక్ట్గా చేస్తాం. 3 2s are 6/8. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 3/4. ఓకేనా? సో ఇది ఎలా చేస్తాము? బై ఫ్రాక్షన్ విత్ హోల్ నెంబర్. నెక్స్ట్ వన్ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ఆల్రెడీ ఏం చెప్పాను? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ మీరు ఏం చేయాలి? ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎలా కన్వర్ట్ చేస్తారు? సో మల్టిప్లయింగ్ అండ్ యాడింగ్. సో 3 into 3 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాము. తర్వాత ఇక్కడ ప్లస్ చేస్తాం. 9 plus 2 11/3. మళ్ళీ ఏమవుతుంది? ఇంటూ ఇది 21/5. సో ఈ 21 ఎలా వచ్చింది? 5 into 4 20 plus 1 21. 20 plus 1 21. 21/5. సో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది? 231 డివైడెడ్ బై 15. 5 ఎందుకు వస్తుందమ్మా? 15. ఓకేనా? సో డైరెక్ట్ 11 into 21 3 into 5. క్లియరా? మా ఇది క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? మా డౌట్ ఉంటే ఒకటి హ్యాండ్స్ రైజ్ చేయండి, లేకపోతే డౌట్ అని మెన్షన్ చేయండి. ఓకేనా? గుడ్. సో కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ వన్ నేను చేస్తాను, రిమైనింగ్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? అందరూ బుక్స్ తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? సో మల్టిప్లికేషన్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు? మా క్వశ్చన్స్ కనిపిస్తుందా? సో ఈ క్వశ్చన్ నేను ఒకసారి రాస్తాను చూడండి.
6 ఇంటూ 1/8. ఇది 6 ఇంటూ 1/8. ఓకేనా? సో దీని యొక్క ఆన్సర్ చూడండి, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 1 డివైడెడ్ బై 3 ఇంటూ 10 ఏమవుతుంది? 2/30. 2/30 సాల్వ్ చేస్తే 1/15. సాల్వ్ చేస్తే 1/15. గుడ్. వెల్కమ్ ఎవరు మా జూమ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ నేమ్స్ యూస్ చేయండి. మీ నేమ్స్ మాత్రం యూస్ చేయండి. ఓకేనా? వివో 125 వెల్కమ్ ఇలాంటివంతా వద్దు. ఓకేనా? సో మీ యొక్క నేమ్స్ మాత్రం మెన్షన్ చేసుకోండి. ఓకే. సో సెకండ్ వన్ ఆన్సర్ చెప్పండి. 6 ఇంటూ 1/8. 6 ఇంటూ 1/8. Six into 1/8. సార్ 6 1/8 కాదు, 6 1/8 కాదు, 6 into 1/8. 6/8 సార్. 6 into 1/8 కాదు ఇది. ఓకేనా? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ విత్ హోల్ నంబర్. ఓకేనా? సో కేటగిరీ 2. సో మా ఆన్సర్ రావాలి. ప్రణవి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 6 1/8 కాదు, 6 1/8 అయితే మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. 6 8s are 48, 6 8s are 49. సో ఆ విధంగా వస్తుంది. బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో 6 1/8 ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 6 ఇంటూ 1/8. సో దీన్ని ఎలా రాయొచ్చు? 6/1 ఇంటూ 1/8. 6 ఇంటూ 1 6, 8 ఇంటూ 1 8. 6/8. సో 6/8 మళ్ళీ సాల్వ్ చేస్తే 3/4. ప్రాక్టీస్ చేయి. మా ప్రాబ్లమ్స్ అందరూ సాల్వ్ చేయండి. ఓకేనా? సో అయిందా? విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. ఇది చూడండి, 40/36. రిమైనింగ్ మొత్తం బట్టి. సో థర్డ్ వన్ చూడండి, 5/12 ఇంటూ 4 2/3. 4 2/3 ఎలా రాయొచ్చు? 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 12 ప్లస్ 2 14/3. 5/12. సో సాల్వ్ చేయండి. వాట్ ఈస్ ఆన్సర్? What is the answer? 70/36. 70 by, దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చా? 70/36. గుడ్ నిహాంత్. సో థర్డ్ వన్ ఇంకా సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఇది 35. 1s are చెప్పండి, 8s are. సో 35/35 ఇంకా సాల్వ్ అవుతుందా అది? హిమాంక్ 35/13 ఎలా వచ్చింది? హిమాంత్ ఒకసారి చూసుకో. హిమాంక్ ఓకే, గుడ్. ఓకేనా? సో థర్డ్ వన్ ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్ చెప్పండి. 2/30. 2/30 సాల్వ్ చేస్తే సార్ సింప్లిఫై చేయండి. 2/30 సేమ్, ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చనే కదా. ఓకే, 2/30 అంటే ఎంత? 1/10. 1/15.
సార్ స్లో ఓకే సార్ అది 32/35 అదే ఆ పక్కన கீழ இருக்குது சார் దిస్ వన్ எஸ் சார் పురిగి పక్కలో సో ఫోర్త్ వన్ ఆన్సర్ సాల్వ్ చేయండి. ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటి? 4/6 4/6. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2/3 2/3 గుడ్. ఫోర్త్ వన్ ఈస్ ఫిఫ్త్ వన్ ఈస్ 2/3. 2/3 is the right answer. ఓకేనా? సో 1/6 into 4 4/6 2/3 2/3. ఓకేనా? సో నెక్స్ట్ వన్ సాల్వ్ చేయండి. 2/7 into 3 1/5. సో దీన్ని ఎలా రాయొచ్చు? 3 1/5 ఎలా రాయొచ్చు? 16/5 16/5. 16 into 2 32 7 5s are 35 35. ఓకేనా? క్లియరా? మా మల్టిప్లికేషన్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ ஓகே வாய் தந்து சொன்னதானே தெரியும். டவுட் இருக்கா இல்லையா? ఓకే. సో నెక్స్ట్ మనం దేనికి వెళ్తాము? డివిజన్స్. ఓకేనా? సో మనం మల్టిప్లికేషన్స్లో ఏ విధంగా అయితే ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్, సో ఎట్లయితే ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్ చూసామో, తర్వాత ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నంబర్, తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? సో మల్టిప్లికేషన్లో ఈ 3 మోడల్స్ చూసాం కాబట్టి, ఓకేనా, సిమిలర్గా డివిజన్లో కూడా చూస్తాం. చాలామంది మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే డివిజన్లోనే. ఓకేనా? సో చాలామంది ఎక్కడ మిస్ చేస్తారు? డివిజన్లో మిస్ చేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? 2/3 డివైడెడ్ బై 4/5. మనం గుర్తుపెట్టుకోమా, ఎప్పుడైనా సరే డివిజన్ కనుక వచ్చిందంటే, ఫ్రాక్షన్స్ని డివైడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? దీన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2/3 డివైడెడ్ బై 4/5. 2/3 డివైడెడ్ బై 4/5. దీన్ని ఎలా మనం మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేస్తామంటే, ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాము. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమవుతుంది అంటే, ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ సింబల్ పెట్టినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క రెసిప్రోకల్ అనేది మనం రాస్తాం. ఓకేనా? సో 4/5ని మనం 5/4గా రాస్తాం. 4/5ని మనం 5/4గా రాస్తాం. దీని ప్రాపర్ డివిజన్ ఎలా రాస్తాము? 2/3 డివైడెడ్ బై 4/5. ఓకేనా? సో డినామినేటర్లో ఉన్న వాటిని మనం ఏం చేస్తాము? పైకి పంపిస్తాము, రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? సో దీనికి ఉన్న లాజిక్ ఏమంటే ఇది. ఓకేనా? సో ఇప్పుడు చేయండి, ఏమవుతుంది? 2 into 5 10/12 5/6. మా ఇది క్లియరా? ఇది? వాట్ అబౌట్ అదర్స్? డౌట్ ఉందా? మా డౌట్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి. క్లియర్? డౌట్ ఉంటే ఒకటి హ్యాండ్ అయినా రేస్ చేయండి, డౌట్ అయినా మెసేజ్ చేయండి. ఓకేనా? గుడ్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. డివిజన్ చేసేటప్పుడు ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తాము? డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది. 2/3 into 5/4.
4 ఏమవుతుంది 10/12. దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి? డివిజన్ విత్ హోల్ నంబర్స్. 3/7 డివైడెడ్ బై 2. ఓకేనా? సో మనం ఏం చేస్తాము, 2 ఉంది కాబట్టి 2ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ హోల్ నెంబర్ని డివైడెడ్ బై 1 వేసుకుంటే ఫ్రాక్షన్ కింద కవర్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనము కన్వర్ట్ చేసుకుంటామో ఇది ఫస్ట్ మెథడ్ కిందకి వస్తుందా, మెథడ్ 1 కిందకి వస్తుందా? ఏం చేస్తాం అప్పుడు 3/7 ఇంటూ 2/1 ఎలా రాస్తాము 1/2. అప్పుడు ఏమవుతుంది 3/14. మా ఈ మెథడ్ క్లియరా? సో ఈ ప్రాబ్లం ఒకటి చేయండి. ఈ ప్రాబ్లం చేయండి. 1/7 1/49 sir. that is the difference. Good. Harshita, good. Hemaya, good. 1/49 sir. Nihant, I need answer. Good. Pranavi, 1/49 is the answer. మిగిలిన వాళ్ళ ఆన్సర్స్ ఎక్కడ? వాట్ అబౌట్ అదర్స్? రూపాదేవి, చరిత్, తుషార్, కార్తిక్, హవిష్ ఆన్సర్ ఎక్కడ? హర్షిత ఓకే. సమీర్, లేఖ, వాట్ అబౌట్ అదర్స్? గుడ్. ఓకే, సో ఇది క్లియర్. సో నెక్స్ట్ మెథడ్కి వెళ్దామా? నెక్స్ట్ మెథడ్ ఏంటి? మిక్స్డ్ డివిజన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో 6 1/2 ఉంది. ఇక్కడ ఏముంది 6 1/2. దీన్ని మనం ఏం చేస్తాము, ప్రాపర్గా ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. 6 2s are 12, 12 plus 1 13/2 డివైడెడ్ బై 2 1/4 9/4. సో దీన్ని సాల్వ్ చేయండి. ఏమవుతుంది 13/2 ఇంటూ 4/9 ఏమవుతుంది 52/18. ఇందులో మీరు ఇంకా సింప్లిఫై చేయాలంటే 2 1s are 2 2s are 13 2s are 26/9. ఓకేనా? సో మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసి అయినా క్యాన్సిల్ చేసి అయినా మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా? ఎలా చేసినా మీకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే మా ఈ మెథడ్ అర్థమైందా? గుడ్. సో నెక్స్ట్ వన్, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలా లేదా? ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే LCM HCF. ఓకేనా? LCM HCF. ఓకేనా? సో LCM అంటే ఏంటి? LCM అనేది ఏంటి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 తీసుకోండి. ఓకేనా? సో LCM అనేది ఎప్పుడు 2 నెంబర్స్కి చెప్తాం. ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్, ఫ్యాక్టర్ కాదు, మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? సో LCM అనేది 2 or more నెంబర్స్కి మనం చెప్తాం. ఓకేనా? సో ఇంతకీ LCM ఏంటి అని అంటే ఫస్ట్ నేను మెథడ్ చెప్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. సాక్షిక నెట్వర్క్ ఇష్యూస్ ఫర్ మీ. వీడియో ఆఫ్ చేసుకొని కొంచెం బెటర్ ఉంటుంది. కుదిరినంత వరకు బయట ఓపెన్ స్పేస్లో కూర్చోండి, ఇంటి లోపల కాకుండా. సో నెట్వర్క్ కొంచెం బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఈ LCM అనేది ఎలా ఉంటుంది? 2 నెంబర్స్ మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6,15. ఓకేనా? సో 6 యొక్క మల్టిపుల్స్ రాయండి. 6 టేబుల్లో 6 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి? 6 1s are 6, 6 2s are
80, 24, 36, 40, 48, 42, Next. 64, 60. ఓకే, ఇక్కడితో స్టాప్ చేస్తాం. ఇంకా దీని తర్వాత కూడా ఉంది, ఇక్కడితో స్టాప్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, 15. నెక్స్ట్ వన్ ఏమి 15. సో 15 యొక్క మల్టిపుల్ చెప్పండి. 30, 45, 50, 77, 90, So, 105. సో ఆన్ సో ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, లీస్ట్ కామన్ మల్టిపుల్. 6 యొక్క మల్టిపుల్ రాసామా, 6 యొక్క మల్టిపుల్ రాసామా, 15 యొక్క మల్టిపుల్ రాసామా. సో ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏమని చూస్తాం. రెండిట్లో కామన్గా ఏముంది, 30 ఒకటి ఉంది, 30 ఒకటి ఉంది, 60. తర్వాత 60 ఒకటి ఉంది. ఓకేనా. సో కామన్ ఏముంది, ఫస్ట్ ఇక్కడ రాసుకుంటా. కామన్ ఏముంది, 30, 60. ఓకేనా. సో ఇంకా చాలా ఉంటాయి. 90. ఓకేనా. సో ఈ కామన్ ఉన్న వాటిలో లీస్ట్ ఏది, 30 ఈజ్ ద లీస్ట్. 30 ఈజ్ ద లీస్ట్. కాబట్టి లీస్ట్, ఓకేనా, లీస్ట్ కామన్ మల్టిపుల్. అర్థమైందా, లీస్ట్ కామన్ మల్టిపుల్. మనం రాసేటప్పుడు ఎలా రాస్తాము, ఫస్ట్ మల్టిపుల్స్ రాసామా. సో 6 యొక్క మల్టిపుల్ ఏం రాసాము, 6 యొక్క మల్టిపుల్స్ రాసాము, 15 యొక్క మల్టిపుల్స్ రాసాము. ఓకేనా. సో ఫస్ట్ మల్టిపుల్స్ రాసాము, సెకండ్ స్టెప్ ఏం చేసాము, కామన్ తీసాము, అందులో లీస్ట్ ఏమి అనేది ఐడెంటిఫై చేసాం. దిస్ ఈస్ కాల్డ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, అర్థమైందా. ఓకే, సో లీస్ట్ కామన్ మల్టిపుల్ చూసాము, దాని యొక్క డెఫినేషన్స్ చూసాం. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు 2 నంబర్స్ ఇచ్చినప్పుడు దానికి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకేనా. సో దీన్ని ఇంకో మెథడ్ కూడా అంటారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటారు. ఓకేనా. ఫైండ్ ది, మీ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతారు అంటే, ఫైండ్ ది ఎల్సిఎం ఆర్ హెచ్సిఎఫ్. కొన్నిసార్లు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ నంబర్స్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఓకేనా. సో తర్వాత ఎల్సిఎం అంటే ఐడెంటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ నేర్చుకుందాం. ఓకేనా. నేను ఇంకా ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ ఎల్సిఎం అంటే డెఫినేషన్ చెప్పాను, దాన్ని ఎలా అనేది నేను చూపించాను. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేస్తాము, హెచ్సిఎఫ్ అనేది అంటే ఏమని చూస్తాము, దాని యొక్క డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రెండింటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తాను. ఓకేనా. సో హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా. సేమ్ మనం ఎల్సిఎంకి ఏ విధంగా ఫస్ట్ మల్టిపుల్స్ రాసి కామన్ తీసి లీస్ట్ ఫైండ్ అవుట్ చేసామో, అదేవిధంగా మనం హెచ్సిఎఫ్ కూడా ఆ విధంగానే చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉంది, సో ఇక్కడ చూడండి 4,6. ఓకేనా. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, సో 4 into 1 రాయొచ్చా. సో ఓకే, 1 into 4, 2 into 2, తర్వాత 4 into 1. ఓకే. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, 1, 2, 4. కొంచెం అర్థమైందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎవరు? నేను సార్ చరణ్. చరణ్ చెప్పమా. సార్ కొంచెం మా మమ్మీకి ఇస్తాను, మాట్లాడతాను సార్. ఇప్పుడు కాదు, మా క్లాస్ అయిన తర్వాత మాట్లాడతాం. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. క్లాస్ అయిన తర్వాత మాట్లాడండి, క్లాస్ మధ్యలో ఎందుకు, ఫోన్ చేయండి. ఓకే సార్. ఓకే. సో హెచ్సిఎఫ్
హెచ్సిఎఫ్ ఏమంటే ఇప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏమి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, 4 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఈ ఫ్యాక్టర్స్ అర్థమైందా? ఫ్యాక్టర్స్ అర్థమైందా? గుడ్. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ మనం చూసాం. ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి. 6కి ఎలా రాస్తాము? 1 into 6. ఫస్ట్ 1 టేబుల్ రాస్తాం. 1 into 6, తర్వాత 2 into, తర్వాత 3 into 2, 3 into 2, తర్వాత 6 into 1. అర్థమైందా? సో దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు? 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి? 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి? సో మీరు ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఈ రెండిట్లో చూసుకుంటే 2 కామన్గానే ఉన్నాయి. 1, 2, 3, 6. సేమ్ 1, 2, 3, 6. ఇక్కడ చూడండి, ఇది చూసినా సరే 1, 2, 3, 6. ఓకేనా? సో ఇప్పుడు 4కి రాసాము. 4కి ఏమొచ్చింది? 1, 2, 4. 6కి 1, 2, 3, 6. ఓకేనా? సో దీంతో ఏం చేస్తాం మనము? ఓకేనా? ఫస్ట్ అని చూడండి, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ మనము ఫ్యాక్టర్స్ రాసాం. ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఫ్యాక్టర్స్ రాసాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము? కామన్ తీస్తాం. కామన్ ఏముంది? 2 ఉంది. కామన్ ఏముంది? తర్వాత 1, 2 ఉంది. 1, 2 ఉంది. సో ఇందులో హైయెస్ట్ ఇది కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది? 1, 2 ఉంది. హైయెస్ట్ ఏమి? 2. సో 2 ఈజ్ ద HCF. 2 ఈజ్ ద HCF. ఓకేనా? క్లియరా? గుడ్. ఓకేనా? సో ఇప్పుడు ఎల్సిఎం ఎలా సాల్వ్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చెప్తాం. ఓకేనా? మరి ఎవరికైనా డౌట్ ఉందా? ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డౌట్ ఉందా? ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. గుడ్. షాల్ వి ప్రొసీడ్? గుడ్. సార్ క్యాన్ యూ సెండ్ ద నోట్స్ ఇన్ వాట్సాప్? షేర్ చేస్తాను మా. 20 sir. ఏది? వెయిట్ చేయండి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 4కి 4 ఏం రాస్తాము? సో 2 2s are 2 1s are. సో 4ని ఎలా రాసుకుంటాము? 2 into 2, 2 into 2. తర్వాత 10, 2 5s are 10, 5 1s are. ఓకేనా? సో 10 ఏమవుతుంది? 2 into 5. ఓకేనా? సో 10కి ఏమవుతుంది? 2 into 5. క్లియరా? 4 10 రాసామా? ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు మాకు జాగ్రత్తగా గమనించండి. సి 9th వాళ్ళకైనా సరే 10th వాళ్ళకైనా సరే చాలా ఇంపార్టెంట్. 10th సిబిఎస్ఈ అయినా సరే స్టేట్ బోర్డ్ అయినా సరే దీని మీద ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఓకే, మినిమం 2 మార్క్స్ బిట్ అయినా అడుగుతారు, లేకపోతే ఎంసీక్యూలో అయినా అడుగుతారు. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశాను? 2కి 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. తర్వాత 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. ఓకేనా మా? ఒక డిఫరెన్స్ చూడండి, ఫ్యాక్టర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ 1 4 6 8 ఈ విధంగా ఉంటే అది నార్మల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఒకవేళ ఫ్యాక్టర్స్లో మీకు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ కనుక ఉంటే, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా? గుడ్. ఓకేనా? సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి 4,10కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏదైతే కామన్గా ఉందో అది తీసుకోండి, అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఏది కామన్గా ఉందో అది తీసుకోండి, అది హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుంటారు. 2 ఫ్యాక్టర్స్లో కామన్గా ఏ టర్మ్ అయితే ఉందో అదేమవుతుంది?
హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్న యూనిక్ టర్మ్స్ మొత్తం రాయండి. ఉన్న యూనిక్ టర్మ్స్ ఎల్సిఎం ఇప్పుడు చూడండి, యూనిక్ ఏముంది, 2 ఉంది. ఓకేనా. తర్వాత మళ్ళీ 2 ఉంది, ఆల్రెడీ రాసాము. ఇక్కడ 2 ఉంది, ఆల్రెడీ రాసాను. నెక్స్ట్ 5 ఏముంది, 5 ఉంది. ఓకేనా. సో ఫస్ట్ యూనిక్ టర్మ్స్ రాయండి. యూనిక్ టర్మ్స్ రాసిన తర్వాత ఈ యూనిక్ టర్మ్ యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది, యూనిక్ టర్మ్ యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ చూసారనుకోండి, 2 × 2 అంటే ఏమి, 2 స్క్వేర్. ఇది చూసుకుంటే 2^1 × 5^1. ఓకేనా. 10కి ఏముంది, 2^1 5^1. 4కి 2 స్క్వేర్. కాబట్టి 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి, 2. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి, 2. 5కి 1. 5కి ఏం లేదు కాబట్టి 1. సో ఏమవుతుంది, 2 స్క్వేర్ 4 × 5. 4 5s are 20. క్లియరా. Is that clear? సాల్వ్ చేయండి. క్లియరా. అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎవరికైనా డౌట్ ఉందా? హెచ్సిఎఫ్కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాస్తాము. ఇచ్చిన నెంబర్స్కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాస్తాం. హెచ్సిఎఫ్కి ఏం చేస్తాము, ఫస్ట్ ఏదైతే కామన్ ఉంటుందో అవి రాస్తాం. కామన్ ఏదైతే ఉందో అవి రాస్తాం. ఓకేనా. ఇక్కడ కామన్ ఏముంది, 2 ఉంది, అది హెచ్సిఎఫ్. ఎల్సిఎంకి ఏం చేస్తాము, ఫస్ట్ యూనిక్ టర్మ్స్ రాస్తాము. ఒక్కొక్క యూనిక్ టర్మ్కి హైయెస్ట్ పవర్. ఓకేనా. హైయెస్ట్ పవర్ అనేది రాస్తాం. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకెవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్. నో డౌట్స్. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎల్సిఎం? సింపుల్ మా. ఓకేనా. ఇక్కడ చూడండి, ఓకేనా. సో దీన్ని 10 ఎలా రాసుకున్నాము, 2 × 5. ఇంతవరకు అర్థమైందా? 4కి ఎలా రాసుకున్నాము, 2 × 2 విచ్ ఈస్ 2 స్క్వేర్. ఇంతవరకు అర్థమైంది అందరికీ? సో 4 వాల్యూ ఎలా రాస్తాము, 2 వాల్యూ ఎలా రాస్తాం? ఇంతవరకు అర్థమైందా? హర్షిత, ఇంతవరకు అర్థమైందా? హర్షిత అన్మ్యూట్ చేశాను, మాట్లాడమా. క్లియర్. ఓకే. సో ఈ విధంగా రాసినప్పుడు ఫస్ట్ నేను 4కి ఏం రాస్తాను, 2 × 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 2 స్క్వేర్. 10కి ఏమవుతుంది, 2 × 5 విచ్ ఈస్ ఈక్వల్ టు, సో 2 × 5 అనమాట. ఓకేనా. సో ఎల్సిఎం ఫస్ట్ హెచ్సిఎఫ్ రాస్తాను. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఏం చేస్తాను, రెండిటికి ఉన్న యూనిక్ టర్మ్స్. ఓకేనా. సో యూనిక్గా ఏముంది, 2 ఉంది. యూనిక్గా ఏముంది, 2 ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2. హెచ్సిఎఫ్ 2. ఎల్సిఎం చూడండి, ఎల్సిఎంకి నేనేం చెప్పాను, ఫస్ట్ యూనిక్ టర్మ్స్ అంతా రాసుకోండి. యూనిక్ టర్మ్స్ ఏమున్నాయి, 2 5 అంతేనా. 2 ఉంది, 5 ఉంది. 2 5 కాకుండా ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా? 2 5 కాకుండా ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా? లేదు. సో 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ? 2 యొక్క అంటే ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కదా, హైయెస్ట్ పవర్ ఏంటి? 2 టైమ్స్. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి? 2. కాబట్టి 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4 × 5 విచ్ ఈస్ 20. క్లియర్. ఓకే ఇప్పుడు క్లియరా? హర్షిత క్లియర్?
ఎస్. ఓకే, షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. 8, 12కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎల్సిఎం ఎంత? హెచ్సిఎఫ్ చూసాం. సెకండ్ ఎక్స్ప్లెయిన్. సాల్వ్ చేయండి. ఫస్ట్ వన్ చెప్పాం కదా, సెకండ్ వన్ సాల్వ్ చేయండి, నేను మళ్ళీ చెప్తా. ట్రై చరణ్, ట్రై చేయి. సెకండ్ ప్రాబ్లం ట్రై చేయి. సెకండ్ వన్ కంప్లీట్ అయిన వాళ్ళు థర్డ్ వన్ సాల్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి. 8, 2 4s are 2, 2s are 2, 1s are. సో 8ని ఎలా రాసుకుంటాము? 2 into 2 into 2 which is 2 cube, which is 2 cube. సో 12th one 12కి ఎలా రాస్తాము? 2 6s are 2, 3s are 3, 1s are. So 2 into 3 which is 2 square into 3, 2 square into 3. ఓకేనా? సో ఇప్పుడు హెచ్సిఎఫ్ కామన్ ఏముంది చూడండి. కామన్ ఏముంది? సో ఈ 2 కామన్ ఉందా? తర్వాత ఈ 2 కామన్ ఉంది. క్లియరా? సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? సో 2 into 2 4. ఓకేనా? సో నెక్స్ట్ ఎల్సిఎంకి ఏం రాసుకుంటాము? యూనిక్ ఐడియా ఏముంది? యూనిక్ నెంబర్స్ ఏమున్నాయి? ఫస్ట్లో మొత్తం 2 ఉంది కాబట్టి ఒక 2 రాసుకుంటాను. 12కి ఏముంది? 2 into 2 into 3. 2 ఆల్రెడీ రాశాను కాబట్టి 3 రాసుకుంటా. 2 ఆల్రెడీ రాశాను, 3 రాసుకుంటా. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ? 2 యొక్క హైయెస్ట్ పవర్ 3. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఏం లేదు కాబట్టి 1. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 8 into 3. 8 3s are 24. సో ఎల్సిఎం 24 అవుతుంది, హెచ్సిఎఫ్ 4 అవుతుంది. మా హెచ్సిఎఫ్ 2నా? ఏ ప్రాబ్లంకి హర్షిత? ఫర్ విచ్ ప్రాబ్లం? ఓకే మా సెకండ్ ప్రాబ్లం అర్థమైందా చరణ్? వాట్ అబౌట్ అదర్స్? ఓకే, నో ఇష్యూస్. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం అందరికి అర్థమైందా? డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? థర్డ్ వన్ సాల్వ్ చేస్తారా? ఓకే, థర్డ్ వన్ సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ కూడా సాల్వ్ చేయండి. థర్డ్ వన్ ఎల్సిఎం 63. ఓకే, మా ఇది నోట్ చేసుకున్నారా? ఎరేస్ చేసేదా? సో ఇది చూడండి. 9,21 సాల్వ్ చేయండి. సో 9,21 సాల్వ్ చేయండి. ఎల్సిఎం వాల్యూ ఎంత? హెచ్సిఎఫ్ ఎంత? ఎల్సిఎం 3. ఫోర్త్ వన్ HCF 5, LCM 20. 5 sir 20. క్లియరా? గుడ్ రూపా. సమీర్ గుడ్ ఆన్సర్ రైట్. 521 ఫోర్త్ వన్ ఎల్సిఎం 20 కరెక్ట్. నెక్స్ట్ వన్ సాల్వ్ చేయండి. మా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా? సో క్వశ్చన్ నోట్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ నోట్ చేసుకోండి.
సో దీని మీద ఈరోజు హోంవర్క్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకేనా? విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. కొన్నిసార్లు థియరిటికల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఆ విధంగా ఎగ్జామ్స్కి మ్యాక్సిమం అడగరు. ఓకేనా? ఎస్పెషల్లీ సిబిఎస్ఈ వాళ్ళకైతే ఆ విధంగా అడగరు. మోస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోమంటారు అంటే వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో కనుక్కోమంటారు. ఏమంటారు? వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, లేకపోతే మిమ్మల్ని వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకేనా? సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుతారు. దానికి ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ విధంగా 2 ropes 36 మీటర్ 48 మీటర్ లాంగ్ 2 ropes ఉన్నాయి. ఒకటేమో 36 మీటర్స్ ఉంది. సో ఇది rope 1 36 మీటర్స్ ఉంది. సెకండ్ ఇది rope 2 48 మీటర్స్ ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ rope that can be used to cut both? ఓకేనా? both without leaving any piece. ఓకేనా? సో దీన్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఓకేనా? చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఓకే? సో దట్ ఏ పీస్ కూడా మీకు వేస్ట్ కాకుండా ఉండాలి. ఓకేనా? సో ఎలా ఎలా చెప్తాం మనం? బై యూజింగ్ ఎయిదర్ ఎల్సిఎం ఆర్ హెచ్సిఎఫ్. కానీ హెచ్సిఎఫ్ యూజ్ చేయాలా ఎల్సిఎం యూజ్ చేయాలా అనేది ప్రాబ్లం. ఓకేనా? గ్రూప్లో పంపిస్తాను మా హోంవర్క్, నో ఇష్యూస్. ఓకేనా? సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దర్ ఈస్ సమ్ కీవర్డ్స్. క్వశ్చన్లో ఈ విధంగా కీవర్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో కనుక గ్రేటెస్ట్, హైయెస్ట్, మ్యాక్సిమం, లార్జెస్ట్, తర్వాత లార్జ్. ఓకేనా? సో గ్రేటెస్ట్, హైయెస్ట్, మ్యాక్సిమం, లార్జెస్ట్ ఇలాంటి కీవర్డ్స్ కనుక ఉంటే మీరేం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సింపుల్ మా. వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో మీకు డైరెక్ట్గా అడగరు, వర్డ్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇందాక ఒక ప్రాబ్లం చూపించాను కదా, అది వర్డ్ బేస్డ్ ప్రాబ్లం. ఇబ్బంది ఏం లేదు, నేను నెక్స్ట్ స్లైడ్ అక్కడికే వెళ్తాను. ఓకేనా? సో ఎప్పుడైతే మీకు క్వశ్చన్లో ఈ కీవర్డ్స్ ఉంటాయో, గ్రేటెస్ట్ కానీ, హైయెస్ట్ కానీ, మ్యాక్సిమం, లార్జెస్ట్ ఇలాంటి కీవర్డ్స్ కనిపించినప్పుడు క్వశ్చన్లో మీరేం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఇలాంటి కీవర్డ్స్ కనుక కనిపించిందంటే స్మాలెస్ట్ కానీ, లోయెస్ట్, లీస్ట్, మినిమం. ఓకేనా? స్మాలెస్ట్, సో ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్. సో ఇలాంటి వర్డ్స్ కనుక కనిపిస్తే మీరేం చేస్తారు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు. ఎల్సిఎంకి ఇంకొక అడిషనల్ థింగ్ ఏంటంటే ఇలాంటి 3 వర్డ్స్ టుగెదర్. టుగెదర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 వెహికల్స్ ఒక చోట నుంచి స్టార్ట్ అయింది, అవి ఎప్పుడు మీట్ అవుతాయి? ఓకేనా? లేకపోతే 2 క్లాక్స్ ఒకసారి స్టార్ట్ అయినాయి, అది ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది? అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలి? ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు క్వశ్చన్లో కీవర్డ్స్ ఏముంటుంది? టుగెదర్ కానీ, సైమల్టేనియస్ కానీ, అట్ ద సేమ్ టైం. సో ఇలాంటి కీవర్డ్స్ అనేది ఉంటుంది. క్లియరా? ఓకే. సో ఇప్పుడు చూడండి, 2 ropes ఉన్నాయి. ఓకే, 2 ropes. ఓకే, 2 ropes ఉంది. rope 1, సో ఇది rope 1. దీని యొక్క లెంత్ ఎంత? 36 మీటర్స్. సో ఇది rope 2, ఇదంతా 48 మీటర్స్. ఈ 2 ropesని మనం ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి. సో ఏం చేయాలి? 2 ropesని కట్ చేస్తాము. సో దట్ గ్రేటెస్ట్ లెంత్,
ఓకేనా. సో ఇది 2m కానీ 3m కానీ ఆ విధంగా కాకుండా గ్రేటెస్ట్ లెంత్ అనేది యూజ్ చేయాలి. వెన్ నీడ్ టు యూస్ హెచ్సిఎఫ్, వీ నీడ్ టు యూస్ హెచ్సిఎఫ్, కరెక్ట్ మా, ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలా అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, కీవర్డ్ గ్రేటెస్ట్ ఉంది, ఓకేనా. గ్రేటెస్ట్ అనే కీవర్డ్ మీరు చూసినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్, ఓకేనా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి, 36కి 48కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకేనా. సో దట్ హెచ్సిఎఫ్ 36 48 ఎంత, హెచ్సిఎఫ్ 12, ఓకేనా, 12. సెకండ్ ఓకే. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ రోప్ ఏదైతే ఉందో దీన్ని 12 12 12గా కట్ చేశారు, ఓకేనా. దీన్ని కూడా మళ్ళీ 12 12 12 ఆటోమేటిక్గా నెక్స్ట్ పీస్ 12గా ఉంటుంది, ఓకేనా. సో ఈ డైమెన్షన్తో కాకుండా ఇంకా ఏదైనా వేరే డైమెన్షన్తో కట్ చేసేది అవుతుందా అంటే మీరు కట్ చేసినా సరే ఏమవుతుంది, వేస్ట్ పీస్ అనేది ఒకటి వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు అర్థమైందా వర్డ్ ప్రాబ్లమ్స్లో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. ఓకే, అగైన్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్, రాజు హ్యాస్ 60 apples. రాజు హ్యాస్ 60 apples, 84 oranges. What is the greatest number of fruit basket he can make? ఓకేనా. సో కొన్ని యాపిల్స్ ఉన్నాయి, కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలి, వాడు ఒక బాస్కెట్లో వేయాలి, ఓకేనా. ఇఫ్ ఈచ్ బాస్కెట్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఉండాలి, ఓకేనా. సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పాను, సేమ్ ఫ్రూట్స్ అని చెప్పలేదు, ఓకేనా. సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ నో ఫ్రూట్స్ ఈస్ లెఫ్ట్, ఓకేనా. సో కొన్ని బాస్కెట్స్ ఉన్నాయి, ఓకేనా. సో యాపిల్స్ కొన్ని ఉన్నాయి, ఆరెంజెస్ కొన్ని ఉన్నాయి, లెట్స్ సే ఇది కొన్ని బాస్కెట్స్. సో ఈ బాస్కెట్స్లో ఒక్కొక్క బాస్కెట్లో ఎన్ని ఫ్రూట్స్ వేయాలి, సో దట్ నో ఫ్రూట్ ఈస్ లెఫ్ట్, ఓకేనా. సో ఎండ్లో ఏమవ్వాలి, ఫ్రూట్స్ ఏమి మిగలకూడదు, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క బాస్కెట్లోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి, ఓకేనా. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ బాస్కెట్స్. సో ఏం ఫైండ్ అవుట్ చేస్తారు, హెచ్సిఎఫ్, ఓకేనా. సో ఇది ఒక లాజిక్. ఇలా కాకుండా ఇంకొక లాజిక్ కూడా ఉంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఓకేనా. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో దీనికి ఆన్సర్ ఎంత, 12 సార్. దీనికి 12, దీనికి 12, ఓకేనా. సో క్వశ్చన్లో ఇచ్చిన నంబర్స్ కన్నా మనకి రిజల్ట్ వచ్చే వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఫస్ట్ చూడాలి, ఓకేనా. ఇక్కడ చూడండి 2 రోప్స్ ఉంది, 36 మీటర్స్ ఒకటి, 48 మీటర్స్ ఒకటి, ఓకేనా. సో 36 48, ఓకేనా. ఈ నంబర్స్ తీసుకోండి. ఈ నంబర్స్ కన్నా వాడు ఏం చేయమని చెప్పాడు, వీ హ్యావ్ టు కట్ దెమ్ అన్నాడు. సో కట్ చేస్తాం, ఓకేనా. సో 48 మీటర్స్ రోప్ 2 కదా, 48 మీటర్స్ ఉన్న రోప్ని మనం 55 మీటర్స్గా కట్ చేయొచ్చా. సో ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిన నంబర్ కన్నా హైయెస్ట్ నెంబర్ మనకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉందా, లేదు. అంటే క్వశ్చన్లో ఇచ్చిన నంబర్ కన్నా మనకు వచ్చే వాల్యూ తక్కువ ఉంటుంది. క్వశ్చన్లో ఇచ్చిన నంబర్స్ కన్నా మనకు వచ్చిన వాల్యూ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో కొన్నిసార్లు కీవర్డ్స్ ఇవ్వడు. సో అలాంటప్పుడు ఎలా ఆలోచించాలి, ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన న్యూమరికల్స్ మనకు వచ్చే రిజల్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది చూడాలి, ఓకేనా. సో ఇక్కడ 48 మీటర్స్ ఉంది, 48 మీటర్స్ రోప్ని మీరు 50 మీటర్స్గా కట్ చేయొచ్చా, మనకు ఉండేదే 45. కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, 48 ఆర్ 36 కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారు, హెచ్సిఎఫ్, ఓకేనా. అదే మీరు ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఇచ్చిన వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకేనా. అర్థమైందా మా, ఇది నోట్ చేసుకోండి. సో ఈ ప్రాబ్లమ్స్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను, సాల్వ్ చేయండి, ఓకేనా. సో గ్రేటెస్ట్కి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, హైయెస్ట్కి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మ్యాక్సిమం ఉంది, ఓకేనా. సో ప్రతి ఒక్క కీవర్డ్కి
కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకేనా? తర్వాత రేపు మనం ఎల్సిఎం చూస్తాం. ఈజ్ దట్ క్లియర్? మా ఈరోజు క్లాస్లో అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అక్షయ్, కమాన్ అక్షయ్. అక్షయ్ అన్మ్యూట్ చేసాం. అక్షయ్ యూ క్యాన్ టాక్. అక్షయ్ అక్షయ్ అన్మ్యూట్ చేసాం, మాట్లాడు. భవిత 2 డివైస్ నుంచి చూపిస్తుంది మీ నేమ్. మా ఒక డివైస్ నుంచి లాగిన్ అవ్వండి, మల్టిపుల్ డివైజెస్ వద్దు. ఓకేనా? సో ఈరోజు క్లాస్లో డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూస్. ఈరోజు క్లాస్ రికార్డింగ్ ఉంది, నేను రికార్డింగ్ ఇస్తాను. ఓకే, ఒకసారి చూడండి. డౌట్ ఉంటే రేపు మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, ఐ విల్ వైండ్ ఆఫ్ ద క్లాస్ ఫర్ టుడే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. இவங்களுக்கு மெசேஜ் அமைக்கவே இல்லையா? கிளாஸ் அமைக்கிறதுக்கு இவங்களுக்கு கிளாஸ்க்கு? ஆமாம். இவங்களுக்கு அவ்வளோதாண்ணா கிளாஸு. வெளியே பசங்க இருப்பாங்க பாரு, அவங்கள ஓப்பன் பண்ணு. பாரு புரிஞ்சிச்சா புரியலடா? குட். புரியலன்னா டவுட் கேளுங்க, கிளாஸில் இல்லைனாலும் என்கிட்டயாச்சும் செப்பரேட்டாக கேளுங்க. சரியா? அம்மா உனக்கு புரிஞ்சிச்சா? நீ வித்யாவோட தங்கச்சியா நீ? ஓகே. நீ அங்கே டியூஷனுக்கு வந்திருந்த வீட்டாங்க இல்லையா? வித்யா வந்துச்சு. வந்துடா சார் வந்து வரலையா? சரி பார்க்கலாம். சார் என்ன சார் லேட்டு? ரெண்டு பேரும் பேசின்னு வந்துன்னு இருக்கீங்களா? அப்புறம் என்ன? சரண் தேஜ் கால் பண்ணேன். சூர்யா, சரண் தேஜ் நம்பர் என்ன பேர்? சார் இது மாற்றணும், பிடிஎஃப் மாற்றணும். இதுக்கு தேவையில்ல, அது லேப்டாப் அது தேவையில்ல, இது மாற்றணும். சார் வந்தான். நீ எந்த ஸ்கூல்மா? லிட்டில் ஏஞ்சல்ஸ். ஓகே, ஸ்டாப் பண்ணிட்டீங்க. 9th 10th போகிறேன், 8th 9th போகிறேன். 8th to 9th. ஹசினா மேடம், ஜீவா மேடம்.